ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 113వ కీర్తన 3వ వచనం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో చూసుకున్నప్పుడు సూర్యుడు వచ్చినప్పటి నుంచి అస్తమయం అంటే సాయంత్రం వరకు దేవుడిని ఎంత స్తుతించినా తక్కువే అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు స్తుతి నొందదగిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం దేవుడిని ఎలా స్తుతించాలా? మనం ఆదివారం చర్చికి వెళ్తే 9 గంటలకో లేదా 10 గంటలకో చర్చి అంటే మనము ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు కనీసం ఒక 5 నిమిషాలన్న ముందు వెళ్లకుండా ఆ చర్చి వాక్యం టయానికి వెళ్ళొచ్చులని ఆరాధన వినరు, పాటలు వినము. ఈ లోకంలో దేవుడినేమో ఆరాధించం, కానీ దేవుడేమో మనకు అన్నీ కావాలి, దేవుడేమో మనకు అన్నీ ఇవ్వాలి, దేవుడేమో ఆశీర్వాదం ఇవ్వాలా, మనం బయటికి పోతే మనల్ని కాపాడాలా, మన బిడ్డలకు బాగా లేకుంటే ఆరోగ్యం ఇవ్వాలా, ఉద్యోగం లేకుంటే ఉద్యోగం ఇవ్వాలా, డబ్బు లేకుంటే డబ్బు సహాయం దయచేయాలా, ఇవన్నీ దేవుడు ఇవ్వాలి. కానీ దేవుడికి ఆయన స్తుతించేదానికి లేదా దేవుడు ఆలయంలో గడిపేదానికి మనము టైము దేవుడికి ఇవ్వకుంటే అది మంచిదేనా? మన జీవితానికి మంచిదేనా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. దేవుడు ప్రేమ లోతు, పొడుగు, ఎత్తు, ఎడల్పు ఎంత గొప్పగా ఉన్నాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడైన దేవుడుగా ఉన్నాడు. మనం ఆయన సొత్తుగా పిలుచుకుంటున్నాడండి యేసయ్య. మనం ఆయన పాలించే ప్రజలమండి. మనము దేవుడు మేపే గొర్రెలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని ఆత్మని పొందుకునే బిడ్డలుగా ఉండాలా. ఈ లోకంలో మనుషుల్ని మనం ఆశ్రయించినా లేదా ఈ లోకంలో రాజుల్ని ఆశ్రయించినా అధికారులను ఆశ్రయించినా కూడా వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్య అస్తమయ్యేంత వరకు యెహోవా స్తుతి నొందదగిన వాడంటే దేవుణ్ణి ఎంత స్తుతించినా తక్కువ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనమున్నా మనకు ఎవరన్నా ఒక సహాయం దయచేస్తారు, అది మంచి సహాయం, మనకు ఉపయోగపడే సహాయం చేస్తారు. ఆ సహాయం చేసిన వాళ్ళని మనం ఎంతగా స్తుతిస్తాం, ఎంతగా థ్యాంక్స్ గివింగ్ చేస్తాం. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు మనకు చెప్పినప్పుడు మన వల్ల అయిన సహాయం చేస్తాం. లేదా మన వల్ల కాకుంటే మనం ఒక మార్గాన్ని చూపిస్తాం. ఇలా పోండి, ఈ నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు, ఈ వ్యక్తికి చెప్తాను, నేను చెప్తాను, నువ్వు అలా పో, నీకు జరుగుద్దని మనకు చెప్తాం. లేకుండా అది కూడా లేకుంటే ప్రార్థన సహాయం అన్న చేస్తామండి. ఈ లోకంలో సహాయం చేసిన మనుషుల్నే మనం గుర్తు పెట్టుకుంటాం. వాళ్ళకి సహాయం చేయాలని మనకి బుద్ధి వస్తుంది, మనకి ఆలోచన వస్తుంది. మన వల్ల కాకుండా కూడా వేరే ఏదైనా మన వల్ల అయ్యే సహాయము మనం చేసేదానికి మన మనసు అంగీకరిస్తుందండి. అయితే దేవుడు మనకి ఎంత సహాయం చేస్తున్నాడు, దేవుడు మనకి ఎంత ఆయన మనల్ని రక్షిస్తున్నాడు, మనకు ఆరోగ్యాలు ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. మనం దేవుని స్తుతిస్తున్నామా? మనం ప్రార్థన చేసుకోకుండా అనేక మంది భోజనాలు చేస్తారండి. పొద్దున లేసి ప్రార్థన చేసుకోరండి, నిద్రపోయేటప్పుడు ప్రార్థనలు చేసుకోరండి. ఈ లోకంలో సినిమా పాటలు, ఈ లోకంలో సీరియళ్ళు కావచ్చు, నాటికలు కావచ్చు, ఈ లోకంలో అనేక సినిమాలు, షోలు, ఈ లోకంలో ఫోన్ల వైపు చూసి తమ జీవితాన్ని నాశనం చేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, యూట్యూబ్ రీల్స్ అని చూసి టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా సహాయం దయచేయని అప్పుడు అడుగుతారండి. మనకి ముందుగానే దేవుడు తెలుసు మనం దేవుడి మార్గంలో నడుస్తున్నాం. దేవుడిని పదే 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 అని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం మనుషుల్ని అడుగుతుంటే పదే పదే అని అడిగితే మనుషులు విసుక్కుంటారండి. మనుషులు విసుక్కొని మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అయితే మన యేసు క్రీస్తు వారు విసుక్కోరు. మనం పదే పదే అడిగినా కూడా మన దగ్గరికి పదే పదే దగ్గరికి వస్తారు. దేవుడు ప్రేమకి మనుషుల ప్రేమకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనుషుల ప్రేమ దేవుడు ప్రేమతో అసలు కొలవలేము, అసలు పోల్చకూడదు, అది చాలా తప్పు. కాబట్టి ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ అదొక రకంగా, దేవుడు తల్లి బిడ్డల ప్రేమ, తండ్రి బిడ్డల ప్రేమ ఉంటుంది. కానీ ఈ లోకంలో అవి తప్ప వేరే ప్రేమలు అంతా ఒక మాయ. దేవుడు ప్రేమ ఒక్కటేనండి, పరిశుద్ధమైంది, ఏ కలుషితం లేనిది. దేవుడైతే ఆయన పక్క నుంచి మనల్ని బాగా చూసుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. కానీ మన పక్క నుంచి దేవుడిని ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? మన నోట్లో సినిమా పాటలు వస్తున్నాయా? దేవుడి పాటలు వస్తున్నాయా? మన నోట్లో దేవుడు వాక్యం వస్తుందా? తెరచిన సమాధి వలె
బూతులు వస్తున్నాయని మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. మనలో బూతులు వస్తున్నాయంటే మనలో భూతం ఉన్నట్లుగా మనం గ్రహించాలి, అంటే సాతాను ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ లోకంలో మన దేవుడు పరిశుద్ధుడు, మన నోట్లో పరిశుద్ధమైన మాటలు రావాలా, మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలా, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలా, దేవుని ఆత్మను పొందుకునే బిడ్డలుగా ఉండాలా. సాతాన్ని నల్లిని నలిపినట్లుగా నలిపేసే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనం దేవుని మార్గంలో నడవాలండి. సాతాను దుష్టుడు, దుర్మార్గుడు, అపవిత్రుడు, మనల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాలని చూసే సాతాను మనల్ని ఎంతగానో శోధిస్తాడు. మనం సాతాను దగ్గరికి వెళ్ళకూడదు, సాతాను వైపు చూడకూడదండి. మనం దేవుని పైన చూడాలి. దేవుడి మీద మన కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి పైన పెట్టాలండి. ఎప్పుడైతే మన కనుదృష్టి దేవుడి పైన పెడతామో దేవుడు మనల్ని దీవిస్తాడండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మన ప్రతి ఒక్క బాధలు తీసివేస్తాడు, మన ప్రతి ఒక్క కష్టాలు తీసివేస్తాడు, మన ప్రతి ఒక్క శ్రమను తీసివేస్తాడు. ఆయన మార్గంలోకి నడిపించుకుంటాడండి. దేవుడు మనల్ని చెప్పిన మాట వినకుంటే మనల్ని ఒక దెబ్బ కొట్టి మార్చుకునే అధికారం దేవుడికి ఉంది. అయితే దేవుడు కొట్టడంలా నా బిడ్డ తెలుసుకుంటాడండి. అయితే మనం అంటే దేవుడి మాట వినకుండా ఉంటే దేవుడికి మనసు గాయమైపోతుంది. దేవుడిని మనం గాయపరిచే బిడ్డలుగా ఉండకూడదండి. మనల్ని బట్టి దేవుడు గర్వించాలని, నా బిడ్డ నన్ను ఎంతగానో స్తుతిస్తున్నాడు అని మనల్ని ఒక రోల్ మోడల్గా బైబిల్ గ్రంథంలో 40 మంది భక్తులు రాశారు. వాళ్ళని దేవుడు బిడ్డలుగా ఉండేటువంటి వారిని ఇప్పుడు కూడా మనం అనుకుంటున్నాం. దావీదు గారి గురించి, మోషే గారి గురించి, అబ్రహాం గారి గురించి, గొప్ప గొప్ప భక్తుల గురించి మనం అనుకుంటున్నాం. ఎందుకు అనుకున్నామంటే వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు కాబట్టి వాళ్ళ పేర్లు ఇప్పటికి జీవ గ్రంథము, పరిశుద్ధ ధర్మశాస్త్రంలో ఉన్నాయి. మన పేర్లు ఈ గ్రంథంలో, ఈ లోకంలో లేకుండా పోవచ్చు, పరలోకంలో ఆయన జీవ గ్రంథంలో ఖచ్చితంగా రాసుకుంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని పరిశీలన చేసుకొని అదేవిధంగా దేవుణ్ణి ఎప్పుడు స్తుతించే బిడ్డలుగా, మహిమపరిచే బిడ్డలుగా, దేవుడు మనకి నాలుక ఇచ్చింది ఎందుకు, మన గొంతు ఇచ్చింది ఎందుకు, మనకు మాటలు ఇచ్చింది ఎందుకు. అనేక మంది మోగవారికి ఆ ధన్యత లేదు, మనకి ఆ ధన్యత ఉంది. మన అనేక మంది కళ్ళు లేవు బైబిల్ చదివేదానికి, దేవుడు వాక్యాన్ని చూసేదానికి కళ్ళు లేవు. మనకి కళ్ళు ఇచ్చాడు, మన గొంతునిచ్చాడు, మనం పట్టుకునే దానికి చేతుల్ని ఇచ్చాడు, మనం కూర్చునే దానికి నడుములు మంచిగా ఇచ్చాడు. అన్ని ఇచ్చినా కూడా మనం దేవుణ్ణి మనం మంచిగా చూసుకోకుండా దేవుణ్ణి మనము మహిమపరచుకుని ఉంటే మనం చాలా శ్రమలకు లోనవుతాం. కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా సూర్యుడు వచ్చినప్పటి నుంచి సూర్య అస్తమయంత వరకు దేవా మీరు స్తుతి నొందదగిన దేవా స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. మిమ్మల్ని ఎంత స్తుతించినా తక్కువేనైనా అయ్యా, మిమ్మల్ని ఎంత మహిమపరిచినా తక్కువే ప్రభువా, మిమ్మల్ని ఎంత గొప్ప చేసినా తక్కువేనైనా అయ్యా. మేము వట్టివారి, మేము మట్టివారి, మేము సాధారణమైనటువంటి మనుషులమయ్యా. మనుషులను గొప్ప చేసుకుంటున్నారు కానీ ఏసే మనుషులు చేసిన దేవుణ్ణి గొప్ప చేయటంలా ఈ లోకము సృష్టి గురించి ఆలోచించినప్పుడు, ఈ లోకంలో సూర్యుడు గురించి, చంద్రుడి గురించి, ఈ లోకంలో జీవరాశుల గురించి, పక్షుల గురించి ఆలోచించినప్పుడు ఎంత గొప్పగా ఉంటుందయ్యా. ఈ భూలోకం మీ పాద పీఠం అంటే మీరు ఎంత గొప్ప దేవుడు, ఆకాశం మీ సింహాసనం అంటే ఎంత గొప్ప దేవుడు. ఇవన్నీ ఆలోచించుకోకుండా దేవా మా కంటికి కనబడేసి ఇవే గొప్ప అనుకుంటున్నామయ్యా. అయ్యా మిమ్మల్ని ఎంత స్తుతించినా తక్కువే. కాబట్టి మిమ్మల్ని ప్రతిరోజు మేము బ్రతికున్నామంటే ఆ రోజుని మీకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించుకోవాలి. ఆహారం తింటున్నామంటే ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించుకోవాలి. ఏసే బ్రతికున్నామంటే ప్రతి ఒక్క దాంట్లో మీకు థ్యాంక్స్ గివింగ్ చేసి దాన్ని మేము స్వీకరించినట్లుగా ప్రాధాయపడుతున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని కాపాడండి ప్రభువా, యవనస్తురాలను కాపాడండి నాయన. యవన వయసులో కాడి మోట నరునికి మేలు ప్రభువా. ఎసదు మోపినవాడు యెహోవా కాబట్టి సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు కానీ దేవా, వాళ్ళ బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు, కొలీగ్స్ ని జ్ఞాపకం చేసుకోండి. గాయం రేపేది మీరే, గాయము కట్టేది మీరే, సహాయం దయచేయండి. వేసే వాళ్ళ హృదయాలు గాయంతో తీసివేయండి. క్రైస్తవులకు అయితే ఒక నిరీక్షణ ఉంటుందయ్యా, ఎప్పటికైనా తిరిగి మనం చూస్తామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ ఆత్మని దయచేయమని అడుగుచున్నాను నాయన. నీ పరిశుద్ధమైన శక్తిని దయచేయమని అడుగుచున్నా. ప్రతి ఒక్కరు నీటి బాప్తీసం తీసుకొని మీ మార్గంలోకి నడిచేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా అయ్యా, నా ప్రార్థన దయతో ఆలకించండి. ఆమెన్ అని ముద్ర వేసి
ప్రకటించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వాళ్ళిద్దరు కలిసి ఉండాలా, వాళ్ళిద్దరు ఏక శరీరులుగా ఉండాలా. వాళ్ళ బిడ్డల్ని కాపాడండి అయ్యా. బిడ్డలు లేకుంటే గర్భఫలాలతో ఆశీర్వదించండి అయ్యా. భార్య భర్త ఇద్దరు కలిసి మీ సేవలో ముందుకు కొనసాగి బిడ్డల గురించి ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉన్న ఆశీర్వదించి ఇలాంటి పెళ్లి రోజులు అనేకం జరుపుకునేదానికి సహాయం దయచేయండి. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దాన్ని వర్ధిల్లిన ప్రభువా, ముఖ్యంగా మీ దైన వర్ధిల్లేదని సహాయం దయచేయండి నాయన. మీ కార్యం వచ్చే శక్తిని దయచేయండి ప్రభువా. ఏ వయసు వారైనా కొత్త దయా కిరీటాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను, ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈరోజు ప్రయాణమై బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఏ వాహనంలో ప్రయాణిస్తున్న మీ కంచెను వేసి ప్రయాణాన్ని వాళ్ళ గమ్యానికి క్షేమంగా చేరుకునేదానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొంది నీటి బాప్తీసం తీసుకునేదానికి సహాయం దయచేయండి. ఈరోజు 10వ తరగతి ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయ్యా ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పాస్ అయ్యి వేసే వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, వాళ్ళ సేవకులకి, అదేవిధంగా వాళ్ళ సంఘానికి, కుటుంబానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా వేసే 30 60 100 ముఖ్యంగా మీకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డ పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీన్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తడుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.